హాయ్ హలో నేను మీ అనుష. వెల్కమ్ టు బేబీ అండ్ బాయ్స్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఆల్రెడీ చూసిన వాళ్ళైతే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. త్వరలో క్రిస్మస్ వస్తుంది కదండి. సో ఇంట్లోనే హ్యాండ్ మేడ్ లాగా ఒక చిన్న గిఫ్ట్స్ లాగా అలా రెడీ చేయొచ్చు. ఆ ట్రీ కానీ క్యాప్ కానీ శాంటా వచ్చి ఇలా చిన్న చిన్న గిఫ్ట్స్ ఇస్తారని అలా ఇంట్లోనే చిన్నగా సెలబ్రేట్ చేయాలన్న సింపుల్ డెకరేషన్ లాగా కూడా చేసుకోవచ్చు. సో నేనైతే ఈరోజు అవే చూపిద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే నేను క్రిస్మస్ ట్రీ గురించి చూపిస్తాను. అయితే ఫస్ట్ అయితే ఇలా ఒక కార్డ్బోర్డ్ దొరుకుతుంది మనకు మార్కెట్లో, అంటే బుక్ షాప్లో కానీ చిన్న చిన్న గిఫ్ట్ షాప్లో కూడా దొరుకుతాయి. ఇలా కార్డ్బోర్డ్ తెచ్చుకొని ఒక షేప్ అనమాట, అంటే పైనుంచి ఒక లైన్ లాగా గీసుకోండి. సేమ్ ఇలా మనకు కోన్ మాదిరిలాగా అనమాట, అంటే మనకు స్క్వేర్ ఇట్లా చూస్తే ఒక షేప్ లాగా ఇప్పుడు నేను చేస్తున్నాను చూడండి, అలా కట్ చేసుకోండి. సేమ్ అలా వచ్చేలాగా, అంటే మన సైజుని బట్టి నేనైతే ఒక లెంతీగానే పెద్దగానే చేద్దామని అలా చేస్తాను. చిన్న కూడా చేయొచ్చు. అలా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఒక A4 సైజ్ కలర్ పేపర్స్ తీసుకోవాలి. అది కూడా లైట్ గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్, 2 టైప్స్ ఆఫ్. మన ట్రీ అనగానే ఎక్కువగా గ్రీన్ కలర్లో ఉంటుంది కదా, సో అలా తీసుకొని ఇలా ఫోల్డ్ చేయండి. అలా 2 ఫోల్డ్ తర్వాత మళ్ళీ ఇంకో ఫోల్డ్, అలా మొత్తం 4 ఫోల్డ్స్ చేశాక సీజర్తోన కట్ చేయండి. అన్ని పీసెస్ లాగా చిన్న చిన్న పీసెస్ లాగా మనకు అయితే పేపర్ వస్తాయి. అలా వచ్చిన తర్వాత అన్నీ మొత్తం డివైడ్ చేసుకోండి. అంటే అన్ని కలర్స్ మీకు ఏ కలర్ కావాలంటే నేనైతే గ్రీన్ వాడాను, లైట్ గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్. అలా అన్నీ లైట్గా అంటే మనం కట్ చేసేసుకొని ఒక పేపర్ షీట్ లాగా చిన్న చిన్న తీసుకోండి. ఆ తర్వాత ఇలా పేవి స్టిక్, అంటే మన గమ్ము ఉంటుంది కదా, స్టిక్ కానీ లేదంటే మామూలు పేవికోల్ కానీ అలా అయినా యూజ్ చేయొచ్చు. నేనైతే ఒక లైన్ అలా చేస్తున్నాను, ఎలా అనేది చూపిస్తున్నాను. అలా పెట్టేసి లో పెట్టేసి ఆ గమ్ పెట్టేసి ఆ తర్వాత ఒక ఫోల్డ్ చేయండి. అంటే చిన్నగా అది అతుక్కునేలాగా ఒక సైడే మనం గమ్ పెట్టాలండి. అలా పెట్టేసి దాన్ని ఫోల్డ్ చేస్తే ఇలా చిన్నగా మనకు అంటే ఒక రోల్ మాదిరిగా ఉంటుంది. అంటే మన చిన్న రోల్స్ ఉంటాయి కదా, అలా కనిపిస్తుంది అనమాట. ఈ రోల్స్ అన్నిటిని మనం కొన్ని విడిగా చేసుకోవాలి, అంటే ఒక 30-40 వరకు. ఇలా అన్నీ చేసుకున్న వాటిని మనం ముందు కట్ చేసి పెట్టుకున్నాం కదండి కార్డ్బోర్డ్, ఆ కార్డ్బోర్డ్కి స్టిక్ చేయాలన్నమాట. ఒక్కొక్కటి 1 by 1 మన ఆల్టర్నేట్గా మనం ఏ కలర్స్ అయితే తీసుకుంటామో అవి 1 by 1 వచ్చేలాగా మనకు మొత్తం ట్రీ షేప్ లాగా వచ్చేలాగా అంతా స్టిక్ చేయాలన్నమాట. మొత్తం ఒక్కొక్కటి స్లోగా, కొంచెం టైం టేకింగ్ కానీ, బట్ చేసిన తర్వాత అయితే సింపుల్గా ఉన్నా కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ అయితే అలా మొత్తం అన్ని స్టిక్ చేసిన తర్వాత ఇలా షేప్ అనేది వచ్చేస్తుంది. మొత్తం అలా షేప్ అనేది చేసేసుకోవాలి. ఆ తర్వాత మనకు మార్కెట్లో అవైలబుల్గా ఒక దండలాగా దొరుకుతుందండి, ఇది కూడా పెడితే బాగుంటుందని నేను తీసుకున్నాను. ఇది 50 రూపీస్ పడుతుంది. అది కూడా మొత్తం అతికిచ్చాను. సో మొత్తం ఒక కర్రకు వెనకాల బ్యాక్ సైడ్ పెట్టేసి ఒక పూల కుండీలో పెట్టేశాను. ఇలా మొత్తం ట్రీ అనే షేప్ అనేది ఎంత చక్కగా బాగుంది కదండి. సో నెక్స్ట్ అయితే స్టార్స్ కూడా ఉండాలి కదా, క్రిస్మస్ అంటేనే స్టార్స్ కాబట్టి ఎక్కువగా నేనైతే స్టార్స్ని ఎలా చేశానో సెకండ్ వన్ చూడండి. ఒక పేపరు తీసుకోండి, A4 సైజ్ పేపర్ని, దాన్ని ఇలా స్క్వేర్ లాగా కట్ చేసుకొని దానికి ఒక ఫోల్డ్ చేయాలన్నమాట. ఒక 1 ఫోల్డ్ చేసి మళ్ళీ సెకండ్ ఫోల్డ్ కూడా చేయాలి. అలా 2 ఫోల్డ్స్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి వన్స్ ఒక సైడ్ నుంచి ఒక క్రాస్ అనమాట, ఇలాగా నేను చూపిస్తున్నాను చూడండి, అలా చేయండి. ఆ తర్వాత మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ ఇంకొక సైడ్ అలాగే చేయాలన్నమాట. అంటే నేను చూపిస్తున్న విధంగానే చేయండి. స్టార్ అనేది చాలా చక్కగా నీట్గా స్టార్ లాగే వస్తుంది. ఆ తర్వాత ఆ మధ్యలో ఉన్న డాట్కి ఇక్కడ ఉన్న లెఫ్ట్ సైడ్ మనకు రైట్ సైడ్లో ఉన్న పేపర్ని ఫోల్డ్ చేయాలి. తర్వాత అలాగే స్ట్రేట్గా వచ్చేలాగా మళ్ళీ ఇంకొక ఫోల్డ్ చేయాలి, అంటే 2 టైమ్స్ అనమాట. అలా చేశాక ఆల్రెడీ ఫోల్డ్ చేసిన పక్కన లెఫ్ట్ సైడ్లో ఉంది కదండి, దాన్ని కూడా ఫోల్డ్ చేసేసి అటు అంటే స్ట్రైట్గా 2 కూడా కరెక్ట్గా ఉండేలాగా ఒకదాని మీదకి ఒకటి షిఫ్ట్ చేసేసి దాన్ని కూడా అటు చూడండి. నేను ఎలా చూపిస్తున్నానో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే కట్ చేయాలి. లేదు నార్మల్గా కట్ చేస్తే షేప్ అనేది రాదండి. నేను ఎలా చెప్పానో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అలాగే కట్ చేయడానికి ట్రై చేయండి. అలా ఒకసారి రాకపోవచ్చు, ఒక 2 టైమ్స్ చేస్తే వస్తుంది. నెక్స్ట్ అయితే అలా చేసిన తర్వాత నేను కట్ చేశాను చూడండి, ఓపెన్ చేస్తున్నాను, ఎలా షేప్ అనేది వస్తుందో స్టార్ షేప్ మీకే అర్థమైపోతుంది. చూడండి చాలా చక్కగా వచ్చింది కదా. ఇలా ఒకటి అంటే శాంపిల్గా చేసుకోండి. డైరెక్ట్ అటాకింగ్ లాగా మనకి ఏ షీట్ మీద చేయాలి అనేది అలా చేస్తే ఒక్కొక్కసారి చెడిపోతుంది, మళ్ళీ కొంచెం బాధ అవుతుంది. సో అందుకని నేనైతే ఇలా ఫస్ట్ చేసేసుకొని ఈ స్టార్స్ అనేది మనం ఏ షీట్ మీద కావాలో ఆ షీట్ మీదకి దాన్ని డ్రా చేసుకోండి.
నాకైతే చిన్నది చేసుకున్నాను, పెద్దవి చేసుకున్నాను. అలా మీకు ఎలా అవైలబుల్ని బట్టి అలా పెద్దగా చేసుకోవచ్చు. అంటే పేపర్ని సైజుని బట్టి మనకు స్టార్ అనేది వస్తుందండి. నేనైతే ఇలా కట్ చేశాను, చూడండి ఎంత బాగుందో. ఈ షీట్ కూడా మనకు అవైలబుల్గా బుక్ షాప్లో దొరుకుతుందండి, మామూలుగా చెప్తే ఇస్తారు. అలా అయిపోయింది. నెక్స్ట్ అయితే థర్డ్ వన్ గ్లోబ్స్ లాగా చేశాను. అంటే పేపర్స్తోనే మనకి చిన్న చిన్న గ్లోబ్స్ లాగా, ఇది కూడా బాగుంటుంది. మన బాల్స్ లాగా అతికిస్తారు కదా, అలాగనమాట. ఒక పేపర్ తీసుకోండి, A4 సైజ్ పేపర్. ఇది కూడా నేను ఇలా తీసుకొని పెద్దగా ఒక ఫోల్డ్ వేసేసి అలా మళ్ళీ 2 ఫోల్డ్స్ అలా వేసేసాను. అంటే గ్లోబ్స్ కూడా పెడితే చాలా బాగుంటుంది. సో దీనికి ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత పేపర్ మీద మనకి ఏ సైజు కావాలో ఆ రౌండ్ సర్కిల్ లాగా వచ్చేలాగా తీసుకోండి. నేనైతే ఒక బ్యాంగిల్ తీసుకున్నాను. అలా బ్యాంగిల్కి నేను సర్కిల్ లాగా తీసుకుంటున్నాను. అంటే మీరు పెద్ద సైజ్ తీసుకుంటే పెద్దగా వస్తాయి సర్కిల్స్, చిన్నగా తీసుకుంటే చిన్న సర్కిల్స్ వస్తాయి. నేను 2/6 అంటే 2/4 బ్యాంగిల్ తీసుకున్నాను. ఆ సర్కిల్ నాకు యూజ్ అవుతుందని. సో అలా అన్నీ కట్ చేసుకోవాలి. అంటే అన్నీ డ్రా చేసేసుకొని అన్ని సర్కిల్స్ని కట్ చేయాలి. అంటే ఎలా అంటే ఇలా అనమాట. ఏ కలర్ పేపర్స్ అయినా తీసుకోవచ్చు మీరు యూస్ చేసే దాన్ని బట్టి. 4 పేపర్స్ అయినా 3 పేపర్స్ అయినా అలా ఎలా అయినా పర్వాలేదు. నేనైతే ఒక 2 పేపర్స్ కలర్స్ తీసుకున్నాను అనమాట. ఇలా పర్పుల్ అండ్ గ్రీన్, లైట్ ప్యారెట్ గ్రీన్. సో ఇలా తీసుకొని అన్నీ కట్ చేసుకోవాలి. అన్నీ ఒకేసారి చేసుకుంటే మనకి ఈజీగా అవుతుంది గ్లోబ్ తయారు చేయడానికి. సో నెక్స్ట్ అయితే నేనైతే అన్ని ఇట్లా ప్రతిదీ ఒక 4 చేద్దాం అనుకొని అలా అన్ని రకాల కలర్స్ అయితే తీసేసుకొని నేను అలా పెట్టేశాను. సో నెక్స్ట్ ఎలా చేయాలి అంటే, ఒక థ్రెడ్ ఉంటుంది మన ఇంట్లో, మామూలుగా కొంచెం మందంగా ఉన్న థ్రెడ్ అయినా పర్వాలేదు, కాటన్ థ్రెడ్ అయినా అలా ఇలా ఉలెన్ థ్రెడ్ అయినా పర్వాలేదు. నేనైతే ఉలెన్ థ్రెడ్ని యూజ్ చేశాను. సో ఆ థ్రెడ్ని అయితే ఫస్ట్ అయితే మనం టై చేయాలి. 2 ఇలా తీసుకొని కట్ చేసేసి దాన్ని టై చేయాలి ఊడిపోకుండా. ఆ టై చేసిన దాన్ని మళ్ళీ కొంచెం కట్ చేసి అక్కడ టై చేసేంత వరకు పెట్టేసి, ఆ టై చేసిన భాగాన్ని మనం ఫస్ట్ సర్కిల్ తీసుకున్నాం కదండి, ఆ సర్కిల్ మిడిల్లో ఒక లైన్ లాగా అంటే ఫోల్డ్ చేయాలన్నమాట. సర్కిల్స్ అన్నిటిని ఫోల్డ్ చేయాలి. నేను చెప్పడం మర్చిపోయాను, మిస్ అయింది. సో అవన్నీ ఒక హాఫ్ సర్కిల్స్ లాగా చేసేసుకొని దాని మధ్యలో ఇలా పెట్టేసి ఆ టై చేసిన థ్రెడ్ని పెడుతూ ఒకదాని మీద ఒకటి అంటే మన గమ్ని అతికిస్తూ ఒకదాని మీద ఒకటి ఒక లైన్ లాగా పెడుతూ రావాలి. అంటే నేను ఇక్కడ చూపిస్తున్నాను వీడియోలో, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగనమాట. సో అలా మనకి ఎన్ని పడతాయి అని చెప్పాలి అంటే ఒక నియర్లీ 16-12 వరకు అయితే అలా లైన్స్ అనేది పెట్టుకోవచ్చు అండి, మన ఇష్టం అది. అంటే ఒక 16-18 వరకు పెడితే ఒక చూడడానికి గ్లోబ్ అనేది చాలా నీట్గా బాగా కనిపిస్తుంది. ఎలివేషన్ కూడా మీకు చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇలా చూడండి, నేను చూపిస్తున్నాను. ఇలా అన్ని రకాలుగా తయారు చేసుకోవచ్చు, మీకు ఎన్ని కలర్స్ అయినా పర్వాలేదు. ఇలా గ్లోబ్స్ అయిపోయింది. ఇది థర్డ్ వన్ అయిపోయిందండి. ఫోర్త్ వన్ శాంటా క్యాప్ని రెడీ చేద్దాం అనుకున్నాను. అది కూడా మీకు చూపిస్తున్నాను చాలా సింపుల్గానే. శాంటా క్యాప్ కూడా మనకి ఏ సైజ్ పేపర్ కావాలంటే ఆ సైజ్ పేపర్ తీసుకోవచ్చు. నేనైతే ఒక షీట్ తీసుకున్నాను, డ్రాయింగ్ షీట్ లాగా అనమాట. నేను ఒక పెద్ద సైజే చేద్దాము, పిల్లలకి పట్టే అంత హెడ్ అన్నట్లు తీసుకొని ఇలా కోన్ లాగా చుట్టాలి. అంటే మరి మొత్తం చిన్నగా కాదండి, కొంచెం సైజ్ చూసుకోండి. నేను ఇట్లా ఓపెన్ చేసి కూడా మీకు చూపిస్తున్నాను చూడండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలా కోన్ మాదిరిలాగా కట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే షీట్ని తీసుకొని అలా ఫోల్డ్ చేసుకొని దాన్ని కట్ చేసి మిగతా పీస్ అంతా కట్ చేసేయాలి. ఎక్స్ట్రాస్ అంతా కట్ చేస్తే ఇలా కోన్ టైప్ లాగా వస్తుందండి మొత్తం. అది ఊడిపోకుండా మనకు గమ్తో అయినా స్టిక్ చేయొచ్చు, లేదంటే నేనైతే టేప్ యూస్ చేశాను త్వరగా అవుతుందని. సో మీరు కూడా అలా అయినా యూస్ చేయొచ్చు. కొంచెం శాంటా క్యాప్ అనేది కొంచెం వంగి ఉంటుంది కదా వన్ సైడ్, సో నేను అలా చేశాను. ఆ తర్వాత కొంచెం దానికి లుక్ కనిపించాలని ఇలా పేపర్ని కట్ చేసేసి దాని చుట్టూరా, క్యాప్ చుట్టూరా నేనైతే చుట్టేశాను. అంటే శాంటాకి వైట్ క్లాత్ లాగా అట్లా వస్తుంది కదా, సో అట్లా పైన కోన్ లాగా కూడా కొంచెం ఉంటుంది కాబట్టి నేను అది వంచిన దానిపైన కూడా కొంచెం చుట్టేసి కొంచెం కాటన్ అయితే తీసుకున్నానండి. ఆ కాటన్ని కూడా అక్కడ స్టిక్ చేయడం జరిగింది. సో చూస్తే చూడండి లుక్ అయితే ఎలా ఉందో ఏదో శాంటా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా. అది కూడా సింపుల్గా ఇంట్లోనే మొత్తం అన్నీ చేశాను. మొత్తం 4 ఐటమ్స్ చేశాను చాలా సింపుల్గా. ఇంట్లో చిన్నగా మీరు సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. నేను చేసింది మీకు నచ్చిందా లేదా, ఎలా ఉందో కామెంట్స్లో అయితే నాకు షేర్ చేయడం మర్చిపోకండి ప్లీజ్. నేనైతే పిల్లల కోసం చాలా చక్కగా ఇలా మొత్తం రెడీ చేశాను. సో పిల్లలకి ముద్దుగా అనిపించింది, చూడగానే చాలా చక్కగా ఇష్టపడ్డారు మా పిల్లలు. అనుకోకుండా మా అన్నయ్య వాళ్ళ పిల్లలు కూడా వచ్చారు. సో వాళ్ళు లక్కీగా వాళ్ళు ఉన్నారు, ప్లస్ మా 2 పిల్లలు.
సో అందరితో కలిపేసి ఇలా నేనైతే కొన్ని ఫొటోస్ తీసేసుకున్నాను. పిల్లలైతే చక్కగా బాగా చేసావు అని చెప్పి నన్ను అంటుంటే చాలా హ్యాపీగా అనిపించింది. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తూ కొంచెం చిన్నగా మన ఇంట్లోనే ఇలా అరేంజ్ చేసుకోవచ్చు. అంటే ఏ క్యాస్ట్ అయినా పర్వాలేదండి, ఇంట్లో మనం పిల్లలకి చాలా ముద్దుగా క్రిస్మస్ అనేది చాలా హ్యాపీగా చేసుకునే ఫెస్టివల్ కాబట్టి సో సింపుల్గా హ్యాండ్మేడ్గా ఇంట్లోనే రెడీ చేసేసుకొని హ్యాపీనెస్ని వాళ్ళకి ఇవ్వండి. సో ఇదండి, థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్తో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్.